దిల్ రాజు వచ్చినాడు, అల్లు అరవింద్ పోయినాడు, నాగార్జున వచ్చినాడు, వెంకటేష్ వచ్చినాడు, డీజేటిల్లు వచ్చినాడు, కిరణ్ అబ్బవరం కూడా వచ్చినాడు. కానీ చిరంజీవి పోలేదు, మహేష్ బాబు కనబడలేదు, చిన్న ఎన్టీఆర్ పోలేదు, ప్రభాస్ అన్న అటుకెళ్ళి చూడలేదు, రామ్ చరణ్ స్వామి నజరే వేయలేదు. ఈ రాగము ఏందంటారా అనోళ్ళ? అయితే సినిమాలోళ్ళతోని మన సీఎం సారు, అయ్యో పేరు చెప్పకుంటే మళ్ళా లేనిపోని తిప్పలా ఆయనత మన రేవంత్ సారు సినిమాలోళ్ళతోని మీటింగు పెట్టిండు. మరి ఆ మీటింగు ఏమిటికి నడిచింది, ఎందుకు పెట్టుకున్నారు, ఏం ముచ్చట్లు చెప్పుకున్నారు, ఏది ఓ మల్క మనమే పోయి అరుసుకొని వద్దాం రాండ్రి. రండి 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 ఎదురు చూడండి. మొత్తానికి మన దిల్ రాజు అన్నతోని కలిసి ఈ సినిమాలోళ్ళు సీఎం సార్ను కలిసి ఈగురం పెట్టుకున్నారు. ఇక వీళ్ళు వచ్చి షాయి బొట్ట అవి తాగినాక సీఎం సార్ వచ్చి చేతులు కలిపిండు, శాల్వాలు కప్పించుకున్నాడు. అగో మన నాగార్జును శాల్వా కప్పి షేక్ హ్యాండ్ ఇస్తాడు చూడు. ఈయనదే కన్వెన్షనాలు గూలగొట్టించే కదా రేవంత్ సారు. అదన్నట్టు ఇక అటెనక అందరు కూసోని మాట ముచ్చట పెట్టుకున్నారు. వెంకటేషు, సిద్ధు, కిరణ్ అబ్బవరం ఇగో వీళ్ళందరూ వచ్చి చేతులు కట్టుకొని పెద్ద మనుషులు ఏం మాట్లాడుకుంటారో విన్నారు మంచిగా. మరి లోపల ఏం నడిచిందో బయటకు వచ్చి పెద్ద మనిషి దిల్ రాజు అన్న చెప్తాడు, ఇన్నట్టు చేయుర్రి ఓ ముక్క. తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. ఈ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఆగనట మన సినిమా ఇండస్ట్రీని ఏడుకో పట్టుకోపోదాం అనుకుంటాడట సారు. అన్నట్టు పనుల పని ఈ టికెట్ రేట్లు పెంచుడు, బెనిఫిట్ షోలు ఉండయి ఏమన్నా అనుకోర్రి అని చెప్పిండని అంటుండు. ఇక అల్లు అర్జున్ నాయన అల్లు అరవింద్ కూడా వచ్చిండు కాదు. సంధ్యా టాకీసులు నడిచిన తొక్కీసిలాట వీడియోను సినిమాలోళ్లకు మల్క చూయించిండట సీఎం సారు. గిట్ల సంగతి గిట్ల చచ్చిపోయిర్రు, అల్లు అర్జున్ గట్ల చేయొచ్చునా అని అన్నాడని అంటాన్రు. ఇక సినిమాలోళ్ళు కూడా రేవంత్ సార్ చెప్పిన దానికల్లా మంచిగా విన్నారు. రేవంత్ సార్ పానం కూడా జర నిమ్మలమైందని అంటాన్రు. ఇక అందరు వచ్చి కూర్చొని మాట్లాడే వరకల్లా మొత్తానికి సినిమాలోళ్ళతోని మీటింగు అట్లా నడిచింది. అవుగాని ఇంతకు ఈ అల్లర్జును ఆనాడు రేవంత్ సార్ పేరు ఎందుకు మర్చిపోయిండు కావచ్చల్లా, మరవకున్నా అయిపోవు. ఇగో గిట్లనే యాద్ చేసుకుంటా బయటికి వెళ్ళిరటనోళ్ళ కొందరు యాక్టర్లు. అవుగాని ఇప్పుడు సినిమాలోళ్ళకు పెద్ద మనిషి చిరంజీవే కదా, మరి ఆయన గననే కనబడలేదు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ అన్న పత్తకు లేడు, రామ్ చరణ్, బన్నీబాబు, మహేష్ అన్న ఇక గిట్ల పెద్దోళ్ళు పోలేదు. ఎందుకో నాకు కూడా తెలియదమ్మా. ఉంటా మరి.